బైబిల్లో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘం అనేది ఆరంభమైంది. అపోస్తులు సేవకుడైన పేతురు ద్వారా సంఘం ఆరంభమయ్యి అక్కడ ఒక మంచి మాట రాస్తాడు. ఏమని రాస్తాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తీయండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అందరూ తీద్దాం 42వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. ప్రారంభ సంఘ పరిస్థితిని అక్కడ రాస్తూ మాట్లాడుతున్నాడు. చదువుదాం చూడండి. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే సంఘ విస్తరణ అనేది అలా జరిగింది అని ప్రారంభించాడు. విచిత్రం ఏంటంటే అక్కడ 3000 మందితో సంఘం అనేది ఆరంభించబడింది. ఎంతమందితో? 3000 మందితో. ఆ తర్వాత 5000 అయింది, ఆ తర్వాత 10,000 అయింది, ఆ తర్వాత లక్షలుగా మారింది. అక్కడెక్కడో యెరూషలేములో ప్రారంభించబడ్డ సంఘం ఈరోజు వాడపల్లి దాకా వచ్చింది. నా మాట మీకు అర్థమైంది లేదా? ఎక్కడి వరకు వచ్చింది? వాడపల్లి దాకా వచ్చింది. అంటే దేవుని పని అనేది ఎంత విస్తారంగా జరుగుతుందో చూడండి. సో ఎంత పని ఘనంగా జరుగుతుందనంటే ఈ పనంతటిలో దేవుని ఎన్నిక ఉందని మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. ఈ రోజుకి మీరు నేను కూడా మనం అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు, మనం అనుకుంటే కూర్చున్న వాళ్ళం అయితే కాదు. ఎవరి చిత్తాన్ని బట్టి కూర్చున్నాం మనం? దేవుని చిత్తాన్ని బట్టి. సో పలానా వ్యక్తులు నా సంఘంలో ఉండాలి, పలానా వ్యక్తులు నా కొరకు పనిచేయాలి, పలానా వ్యక్తులు నా సంఘానికి సభ్యులుగా మారాలి అని దేవుడు డిసైడ్ అవ్వబట్టి ఈరోజు ఇక్కడ మనందరం కూడా కూర్చునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మన అందరం కూడా ఎవరిని బట్టి కూర్చున్నాం ఇక్కడ? అది అంటే దేవుడు ఇచ్చిన పొజిషన్స్ ఇవన్నీ కూడా మనకి. మాట్లాడుతున్న నేనైనా, వింటున్నా మీరైనా, అంటే ఆయన ఇచ్చిన స్థాయి ఇది. అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప స్థాయిని మనకిచ్చాడంటే దీన్ని వాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే ఎంత గొప్ప స్థాయి ఇచ్చిన దేవుడు మన నుంచి ఏమైనా కోరుకున్నాడంటే ఏమీ కోరుకోలే. చాలామంది ఒక పాట పాడుతుంటారు, నీవు చేసిన ఉపకారములకు నేనేమివ్వాలి అని ఒక ఆయన అడిగాడు. ఆ పాటలో నేను అన్నాడు, ఓ ఏడాది దూడనేమనా, పోనీ వేలాది పొట్టేళ్ళనేమనా, పెద్ద కొడుకుని ఇచ్చేనా, ఏమివ్వను అనని. ఆ పాటలో ఉన్న సారాంశం ఏంటంటే ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను అని అన్నాడు. కానీ న్యాయానికి అదే మాట బైబిల్లో రాస్తే అంటాడు, ఇన్ని చేసిన దేవుడు నీకు చెవులు పెట్టాడు అని మాట్లాడతాడు. ఏం పెట్టాడంట? ఎందుకు పెట్టాడు చెవులు? చెప్పండి మీరు. ఏం వినమని? వెరీ గుడ్. అంటే దేవుడు ఇన్నిచ్చిన దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడంటే మనం ఆయన వాక్యాన్ని వింటామని. ఎవరి వాక్యాన్ని? దేవుడి వాక్యాన్ని. అంతే కదండి? వెరీ గుడ్. వాక్యాన్ని వినమని ఏ పాస్టర్ గారని చెప్పారా మీకు? చెప్పలేదా? కొత్తగా చూస్తున్నారేంటి నా వైపు? చెప్పారా చెప్పలేదా? ఎంతమంది చెప్పారు? మాట్లాడేటి ఎంతమంది చెప్పారు? అందరంటే ఎంతమంది చెప్పి ఉండొచ్చు? అబ్బో చాలామంది అంటున్నారు. మరి ఎంతమంది చెప్తున్నప్పుడు చెప్పిన మాటను బట్టి మనం అందరం వాక్యాన్ని విన్నామా లేదా? మాట్లాడలేదు మీరు ఎవరు? వింటున్నామా లేదా? వింటున్నామా? నేను అలాగ అన్నానంటే భయపడిపోతున్నాను. మీరు ఏం భయపడకండి, ధైర్యం చెప్పండి. వింటున్నామా లేదా? వెరీ గుడ్, వింటున్నాం. మరి వింటున్నా సరే ఎందుకు ఇంకా ఓ వాక్యం మనకు ఉపయోగపడట్లేదు? నా మాట మీకు అర్థమైందో లేదో? చాలామంది పాస్టర్ గారు వచ్చి ఏం చెప్తున్నారంటే మీరు వాక్యాన్ని వినాలంటున్నారు. వెరీ గుడ్. అందరూ అంటారు కాబట్టి మనం ఏం వింటున్నాం? వాక్యాన్ని వింటున్నాం. సో దేవుడు కూడా చెవులు పెట్టాను అని అన్నాడు. దాని అర్థం ఏంటి? వినమనే. మరి వింటున్న ఈ వాక్యం వల్ల మనకు ఎందుకు ఉపయోగం లేదు? వాక్యం విన్నప్పుడు అలాగే ఉన్నాం, విననప్పుడు కూడా అలాగే ఉన్నాం. మరి వాక్యం వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని అనేది కేవలం వినడానికి వాడితే దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. మరి వాక్యంతో ఏం చేయాలంటే ఒక మంచి వచనం చూపిస్తాను, అందరూ చూసే ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం అందరూ తీయండి. మన వాక్యాన్ని ఏం చేయాలో చక్కగా రాస్తున్నాడు. అందరూ కూడా మొదటి వచనం చదువుతాను చూడండి. ప్రియులారా, మనకు కేవలం మనకే ఉంది ఫెసిలిటీ. ఏ ఫెసిలిటీ? వాక్యాన్ని వినే ఫెసిలిటీ. ఇది అందరికీ లేదు. నా మాట మీకు అర్థమైతే అర్థం కావట్లేదా? డిస్టర్బ్ అయ్యని ఫీల్ అవుతున్నారా? లేదు కదా? వెరీ గుడ్. వాక్యం వినే ఫెసిలిటీ ఎవరికి ఉంది? మనకే ఉంది. ఓ మాట చెప్పనా మీకు? అమ్మ వినాలి.
ఓ మాట చెప్పనా, బయట ఏ మతానికి వెళ్ళండి, ప్రతిరోజు ఇలా వాక్యం వినే అవకాశం ఎవరికి లేదు. ఏ తరగతికి వెళ్ళండి, ఏ బడికి వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళండి, ఇలా చక్కటి నీతి బోధలు వినే అవకాశం అందరికీ లేదు. మనకుందది. మరి ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా, అంటే వాక్యాన్ని వినాలా, వాక్యంతో మనల్ని కడుక్కోవాలా? నా మాట మీకు అర్థం కాలేదు. మళ్ళీ చదువుతామా? ఒకసారి మళ్ళీ చదవడం వచ్చును. ప్రియులారా, మనకి ఈ వాక్యం ఉన్నది గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా కల్మషము నుండి కడుక్కోవాలి అంటున్నాడు. దేంతో చెప్పండి అమ్మ, దేంతో అంటే మళ్ళీ అడుగుతున్నాను, వాక్యాన్ని వినాలా, వాక్యంతో మనల్ని కడుక్కోవాలా? ఏమండి? వెరీ గుడ్. విని, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, విని ఏం చేయాలి? విచిత్రుడు చెప్పమంటారా? వింటున్నాం కానీ వాక్యంతో మనల్ని ఏం చేయట్లేదు, కడుక్కోవడం ఏంటి అయ్యా? కడుక్కోవడం ఏంటి? కడుక్కోవడం అంటే ఇప్పుడు ఉన్న పలంగా ఈ వాక్యాన్ని ఒక్కో పేపర్ చింపేసి బకెట్లో వేసి మళ్ళీ అది మీద నుంచి చేసుకోవడం కాదు కడుక్కోవడం అంటే. కడుక్కోవడం అంటే ఏమీ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మన మనసు ఒకలా ఉంటుంది, వచ్చి వాక్యం విన్న తర్వాత మన మనసు ఇంకొకలాగా మారిపోవాలి. అర్థమైంది? నా మాట అర్థం కాలేదా? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోపంతో వచ్చారు ఇక్కడికి. ఏం పేరండి అయ్యా మీ పేరు? పేరు మర్చిపోయాను నేను. చిన్నారావు గారు, చిన్నగారు కోపంతో వచ్చారు. ఎక్కడికి? మందిరానికి. దేంతో వచ్చారు? కోపంతో వచ్చారు. అయ్యగారు వాక్యం చెప్పారు. ఇప్పుడు అది ఎవరు విన్నారు? నిజంగా విన్న వాక్యాన్ని బట్టి కడుక్కున్నట్లయితే తిరిగి వెళ్ళే ఆయనకి ఇంక మనసులో ఏముండకూడదు. అది మ్యాటర్, కడుక్కోవడం అంటే. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే వచ్చినప్పుడున్న మన ప్రవర్తన మారిపోవాలి, వచ్చినప్పుడున్న మన బుద్ధి చేంజ్ అయిపోవాలి, వచ్చినప్పుడున్న మన అలవాట్లు కడిగేసుకోవాలి. అలా మార్చుకుంటేనే ఇక్కడికి వచ్చి విన్న దాని వల్ల మనకి ఉపయోగం. అదర్వైజ్ వచ్చి కూర్చుని వినడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నా మాట మీకు అర్థమైందా లేదా? సో ఇప్పుడు వచ్చిన మనందరం కూడా వాక్యాన్ని విందామా, వాక్యంతో మనల్ని కడుక్కుందామా? కొంచెం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు అంటారు, మీరు నాకు పైకి రావట్లేదు సౌండ్. వాక్యాన్ని విందామా, వాక్యాన్ని విని కడుక్కుందామా? వెరీ గుడ్. కడుక్కోవడం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏ మాట అయితే వింటున్నామో ఆ మాటతో మనం బ్రతుకుని ఏం చేసుకోవాలి? మార్చేసుకోవాలి. వెరీ గుడ్. అలా మార్చుకునే ప్రయత్నం ఈ వాక్యంతో మనం అందరం చేయడానికి సిద్ధపడితే ఆలస్యం చేయకుండా ఒక మంచి అంశాన్ని మీ మధ్య పెట్టే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టండి. చాలా చక్కటి వార్షికోత్సవాన్ని మనందరం జరుపుకుంటున్నాం. మరలా ఒక మంచి మాట చెప్తాను. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మనుషులు. ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుంది కదా. నిజంగా అది వాస్తవం. సంఘం అంటే ఈ బౌండరీ కాదు. ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరు? సంఘం. మనం అడవిలోకి వెళ్ళి కూర్చున్నా మనం ఏమవుతాం? సంఘం అవుతాం. ఎందుకంటే సంఘం అంటే మనుషులు మాత్రమే. అయితే వచ్చిన ఈ సంఘములో ఉన్న మనుషుల్ని దేవుడు క్రైస్తవులు అన్నాడు. ఎవరంట? చెప్పరు. ఎవరంట? క్రైస్తవులు. క్రైస్తవులు అన్న పేరు ఏదో ఊరకే పెట్టింది కాదు. దేవుడు ఎంతో ప్రత్యేకంతో, ఎంతో ప్రాముఖ్యతతో, ఎంతో అవసరతతో పెట్టాడు ఆ పేరుని. ఏ పేరుని? క్రైస్తవుడు అన్న పేరుని. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మనకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, అడిగి ఏదో ఒరే పేరు ఎట్టాలి, ఒరే ఏదో పేరు దారిలో ఎవడో దారంటే పోయేవాడు ఎవరితో కనుక్కొని పెట్టిండ్రా అంటాం మనం. అలా ఎవరు పెట్టలేదు ఇక్కడ. ఏ ఊర్లో పెడతారు పోనీ అలాగా? పిల్లడు ఎవడో పుట్టాడండి, ఎవరికో దారిలో ఎవడంటే పోతుంటే వాడు పేరు కనుక్కొని ఇటు గిట్టేండ్రా అన్నట్టు ఎవరో పిల్లలకు పేరు ఎట్టరా? ఏ ఊర్లోనూ పెట్టరా? ఏ ఊర్లో కదా అసలు ఇంకెక్కడా పెట్టరు.
ఖచ్చితంగా పిల్లడు పేరెట్టాలంటే పాస్టర్ గారు చెప్పమని మళ్ళీ చెప్పి ఊరికినాను మనం అయ్యగారు ప్రార్థన చేసి చెప్పండి ఏది పేరు, అవునా కదా? ఏదో అయ్యగారు వెంటనే చెప్పేస్తే మళ్ళీ ఊరుకుంటాడు. అందుకని అయ్యగారులు కూడా ఏం చేస్తానంటే అమ్మ రాత్రికి సమయం తీసుకొని రాత్రి అంతా మాట్లాడి ఎవరితో రేపు పొద్దుని చెప్తాను ఆ పేరేటో అంటాడు. ఈయన మొత్తానికి ఏదో ఆలోచిస్తాడు, చెప్తాడు. మళ్ళీ ఆ పేరు వరకనే అయ్యగారు చెప్పేగానే పెట్టేస్తాడా? మళ్ళీ అది నచ్చాలి. అది నచ్చాక తీసుకెళ్ళి అందరికీ చెప్పాలి, అందరికీ కూడా నచ్చాలి. మళ్ళీ ఆ పేరులో మంచి అర్థం ఉండాలి, మంచి భావం ఉండాలి. ఇవన్నీ ఉన్నాక ఓ ఫంక్షన్ ఎట్టో లేకపోతే పండగ ఎట్టో మా ఊడి పేరే ఏం పేరు కింగ్ అని పెడతాడు అనుకోండి. సో ఆ పేరు అనేది సింపుల్గా ఎవరికి పెడతారో మనం పెట్టినైతే కాదు. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? మనం ఎలాగైతే మన పిల్లలకు ఊరకనే పేరెట్టమో దేవుడు కూడా క్రైస్తవుడు అన్న ఈ పేరుని ఊరకనే పెట్టలే. మీకు నాకు చాలా ఆలోచించి పెట్టాడు, చాలా ఆసక్తి కలిగి పెట్టాడు. ఇంకా చెప్పాలంటే ఆ పేరులో చాలా క్వాలిటీస్ చూసి పెట్టాడు ఆయన. ఎవరు చెప్పలేదు? ఎవరు? దేవుడు. ఇది ఎవరు క్రైస్తవులు, ఎవరో దేవుని పిల్లలు అని మనం ప్రశ్నిస్తే దానికి సమాధానంగా క్రైస్తవులు ఎవరో ఒక వచనాన్ని రాస్తున్నాడు. అందరూ తీసే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. లైట్గా శేఖర్ గారు సౌండ్ తగ్గించండి, హమ్మింగ్ వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీసారండి? వెరీ గుడ్. 2వ అధ్యాయం యాకోబు తర్వాత ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాం. 9వ వచనం. అమ్మ చాలా జాగ్రత్తగా చూడాలి, నేను కంగారు పడను, జాగ్రత్తగా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుకుంటాం మనం? క్రైస్తవులు. వాళ్ళు ఎవరు? వాళ్ళ అమ్మ పిల్లలు, అవునా కదా? క్రైస్తవులు ఎవరు? మనమే. క్రైస్తవులు ఎవరు? మనమే. మనల్ని ఏమన్నాడు? క్రైస్తవులు అన్నాడు. ఇదిగా ఎందుకు ఆ పేరు పెట్టాడు? ఇదిగా మనల్ని ఎలా పిలుచుకున్నాడు? మన క్వాలిటీస్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు చెప్తున్నాడు. చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ తీయండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. అయితే మీరు ఎవరు? క్రైస్తవులు అన్నారంటే మీకు నాకు గొడవ అయిపోద్ది చెప్తున్నా. అయితే మీరు ఎవరు? అది ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చామంట చూడండి. మనం పక్కపేటలో నుండి అంటున్నాడా? ఎక్కడి నుండి? చీకటి అంటే అంధకారమా? వెరీ గుడ్. పాపం. ఇంకా చెప్పాలంటే లోకం. ఎక్కడి నుండి? చీకట్లో నుండి. అంటే అర్థం ఏంటంటే లోకంలో నుండి. వెలుగు కాదు. ఏ వెలుగంట? ఆశ్చర్యకరమైన వెలుగు. అది ఎక్కడుంది? ఆశ్చర్యకరమైన వెలుగు ఎక్కడుంది? మనల్ని ఎక్కడ పిలిచాడు? సంఘంలోనికి. అంటే ఇప్పుడు వెలుగు ఎక్కడుంది? చెప్పండి అమ్మా, వెలుగు ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది? చీకట్లో ఉంది. చీకట్లో నుండి ఎక్కడికి వచ్చాం? వెలుగులోకి వచ్చాం. వెలుగు ఎక్కడుంది? సంఘంలో ఉంది. అంటే సంఘము లోకము ఒకటి కాదా? చెప్పండి మీరు. కాదా? అసలు కాదు. నా మాట నీకు అర్థమైందా లేదా? నువ్వు లోకంలో ఉన్నట్టు సంఘంలో ఉంటానంటే పని అవుతావు. నా మాట అదుగుతున్నాయా? చాలామంది అంటుంటారు బయట వేసిన నేసాలను కూడా ఇక్కడ వేస్తుంటారు కొంతమంది బ్యాచ్. అంటే అలాటోళ్ళు వాడపల్లిలో ఉండరు, కానీ విశాఖ జిల్లా, అనంతపురం జిల్లా ఇలాంటి జిల్లాల్లో ఉంటుంటారు. మీరు ఎవరు తిట్టుకున్నారు కాక లేని పని గొడవ. అందరికి వందనాలు. 3 రోజులు ఇచ్చి వాళ్ళు ఆఖరి రోజే ఇచ్చారు నాకు. అంటే అర్థమైంది నాకు. తిట్టుకున్నారు వీళ్ళు, నన్ను 2 రోజులు తీసేశారని అనుకున్నాను నేను. ఏమండి వచ్చి ఈ సంవత్సరం మరి ఇస్తారో ఏదో వందనాలండి. సో మీరు ఎవరో తిట్టుకోకూడదని నేను ఎక్కువ మాట్లాడతలేదు. ఓకేనా? నేను చెప్పండి, బయట వేసిన అసలు ఇక్కడ ఏసీ మనుషులు ఉన్నారా లేదండి? చాలా చోట్ల. కానీ దేవుడు అంటున్నాడు సంఘం లోకం కాదు. సంఘం అనేది వేరు. అది ఆశ్చర్యకరమైన వెలుగు గల చోటు. ఏది? సంఘం. నువ్వెక్కడి నుంచి వచ్చావు? చీకటి అనే లోకం నుండి వచ్చావు. అయితే వచ్చిన నీకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఎక్కడ? సంఘంలో. ఎందుకంటే ఏంటా క్వాలిటీస్, అర్హతలు అంటే ఇప్పుడు చెప్తున్నట్టు చూడండి. వెలిచిన వాని గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము రాయండి. నెంబర్ 1, సంఘంలోకి వచ్చిన మనం ఎవరు అంట? నెంబర్ 1, ఏర్పరచబడిన వంశము. మనం ఎవరు? రాసి ఉంటే రాయండి. నెంబర్ 1, సంఘంలోకి వచ్చిన మనం ఎవరు? ఏర్పరచబడిన వంశము. అంటే మనం పెద్ద వంశమా చిన్న వంశమా? ఏ వంశం? ఇంక సంఘంలోకి వచ్చాక నీ వంశం నా వంశం అన్నది ఉండకూడదు. నా మాట మీకు అర్థమైందా లేదా? మనం ఎవరు ఇక్కడ? ఒక వంశం. ఎవరి వంశం? దేవుని వంశం. వంశం అంటే చిన్న మాట కాదు, చాలా పెద్దది. ఆ స్పెషాలిటీ ఎక్కడ దొరికింది మనకి? సంఘంలోకి వచ్చాకే. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? ఆ అవకాశం ఇక్కడికి వచ్చా దొరికింది. నెంబర్ 1 ఎవరంటే మనం? ఏర్పరచబడిన వంశం. 2 చాలండి, రాజులు. మనం ఎవరు? ఎక్కడ? అమ్మా అందరూ మాట్లాడలేదు, వెనకాల ఆయన అసలు మాట్లాడలేదు, నా వైపు చూస్తలేదు. అయ్యా సంఘంలోకి వచ్చాక మనం ఎవరు అంటే మన కులం ఏంటి? ఎక్కడికి వచ్చాక? ఈ దౌర్భాగ్యం ఏంటంటే సంఘంలో కూడా కులాలు. నిజమా కదండి? పెద్ద కులముడు కుర్చీ అంట, కింద కులం చిన్న కులముడు కింద కూర్చోవాలంట. అంటే నాకు తెలిసి మన ఊర్లో ఇంకా లేవు, కానీ బయట ఉన్నాయి ఇవి. నేను చూశాను. ఒక ఊర్లో అయితే ఒక ఆయనే కుర్చీ కొన్నాడంట సంఘానికి. కూడా తెచ్చుకొని కూడా పట్టిపోతుంటాడు. దేనికి కొన్నాడు కుర్చీ? చర్చికి కొన్నాడు. ఉంటారండి అలాంటోళ్ళు. యారా బాబు కూడా పట్టుకోవడం ఏంటంటే ఆయన వేరే వాళ్ళు కూర్చున్న కుర్చీలో కూర్చోడంట. కానీ ఎక్కడికి వస్తున్నాడు? నా మాట మీకు అర్థమైంది లేదో? ఎవడబడతాడు వచ్చేసి కూర్చుంటే ఆడు సంఘం అయిపోడు. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? దానికి కొన్ని అర్హతలు అంటున్నాడు. మీరెవరో? నెంబర్ 1, ఏర్పాటు చేయబడ్డ వంశం. 2ది మీరెవరు? రాజులు. ఎవరండి? రాజులు. 3వది యాజక సమూహం. ఎవరంటండి? చాలండి, యాజక సమూహం. ఎవరు? మనం. ఏ సమూహం? యాజక సమూహం. అందరూ బాగా విన్నారు ఈరోజు నా మాటని. సంఘంలోకి వస్తున్న క్రైస్తవులు చూసి దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మీరు యాజకులు లాంటి వారు అన్నాడు. ఎవరమంట మనం? అమ్మ చెప్పండి అమ్మ, ఎవరు మనం? ఆ మిగతా అన్నీ పక్కన పెట్టండి, ఈ ఒక్క మాట తీసుకోండి నా కోసం. మనం ఎవరమంట? యాజకులు. అంటే క్రైస్తవుల్ని లేదా సంఘాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎవరితో పోల్చాడు? యాజకులతో పోల్చాడు. అంతే కదా? ఎవరితో? యాజకులు. ఇప్పుడు మీ అందరికీ పెద్ద ప్రశ్న. చెప్పిన వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఉంది, నా దగ్గర కాదు, ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి. వెరీ గుడ్. ఏంటి ప్రశ్న అంటే, ఇంతకీ యాజకులు అంటే ఎవరు? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి కెమెరా ఉంది కదా, కెమెరాతో ఫోటో తీయిస్తాను. కెమెరా ఇచ్చేస్తాను అనుకున్నారా? మొన్నే ఒక ఆవిడ ఇచ్చిందమ్మా 1,50,000. సరే చెప్పండి, యాజకులు అంటే ఎవరు? వెరీ గుడ్, చాలా వందనాలమ్మా, నువ్వు ఇప్పుడు షార్ప్గా ఉంటుంటావు. యాజకులు అంటే ఎవరు? లేవీలు. ఎవరు లేవీలు? ఎవరంటే యాజకులు అంటున్నారా? అదే ఎవరు లేవీలు? ఎవరు? యాకోబు సంతానమా? ఎలా యాకోబు సంతానం? యాకోబుకి ఎవరి సంతానం? అది కాదు. ఏ కొడుకు నుండి లేవీలు వచ్చారు? ఏ కొడుకు నుండి లేవీలు వచ్చారు? సరే మీ అందరితో మాట్లాడతాను. యాకోబుకి ఎంతమంది కొడుకులు? వెరీ గుడ్. 12 మందిలో ఏ కొడుకు నుండి లేవీలు వచ్చారు? ఆ పేరులోనే ఉంది కదండి. వెరీ గుడ్, వందనాలు. యాకోబు కొడుకుల్లో ఒక ఆయన పేరు ఏం పేరు? లేవి. ఆ లేవీ నుండి వచ్చిన వాళ్ళే ఎవరు? లేవీలు. ఆ లేవీలే ఎవరు? యాజకులు. అర్థమైంది? అర్థం కాలేదా? అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవుణ్ణి లేదా సంఘాన్ని పట్టుకెళ్ళి ఎవరితో పోల్చాడు? యాజకులతో పోల్చాడు. అంటే ఎవరితో పోల్చాడు? లేవీలతో పోల్చాడు. ఎవరి నుండి వచ్చారు వాళ్ళు? లేవీ నుండి వచ్చారు. లేవీ నుండి వచ్చిన లేవీలతో పోల్చాడు. దేన్ని? సంఘాన్ని. దేన్ని? సంఘాన్ని. నేను అంటాను, 12 మంది గోత్రాల్లో 12 మంది కదా? వెరీ గుడ్. డౌట్లే కదా ఎవరికి? వెరీ గుడ్.
12 మంది గోత్రాల్లో ఏ గోత్రం మంచిది కాదన్నట్టు పోయి లేవి గోత్రంతో పోల్చడం పెట్టి క్రైస్తవుల్ని. ప్రశ్న కాదా? ఎప్పుడైనా ఆలోచించారా కోణాన్ని? యాజకులు అనగానే అందరూ చప్పట్లు కొడుచుకొని నేను పాస్టర్ గానే, ఈ మధ్య యాజకులు అంటే పాస్టర్ గారు అంటారు కదా, అని నేను పాస్టర్, అందరూ పాస్టర్లు అంటాడు బైబిల్ అంటాడు ఒకడు. క్రైస్తవులు సంఘం అనగానే యాజకులు అనగానే సంఘంలో అందరూ యాజకులు అంటే, పాత నిబంధనల యాజకులు అంటే సేవకులు కదా, అందరూ సేవకులు అంటున్నాడు ఒకడు. ఒక మాట చెప్పనా, బైబిల్ అనేది ఆలోచిస్తే మాత్రమే అర్థమయ్యేది, ఆలోచించుకుంటా చదివితే అర్థమయ్యేది బైబిల్ కాదు. మీరు బాగా ఆలోచన చేయండి. యాకోబుకి 12 మంది కొడుకులు, 12 మంది ఎన్ని గోత్రాలు అయ్యారు? 12 గోత్రాలు అయ్యారు. అందులో ఏ గోత్రం మంచిది? లేవి గోత్రమా? సరే, యేసుప్రభు వారు ఏ గోత్రం నుంచి వచ్చాడు? మరి ఆయన యోధా గోత్రం నుంచి వచ్చి మనం లేవి గోత్రంతో పోల్చడం ఏంటి? సరే, మీ అందరూ మాట్లాడుతున్నాను, యోధా గోత్రం మంచిదా లేవి గోత్రం మంచిదా? మరే ఆయన ఏమో ఇత్తనాలు వెళ్ళమా, ఈరోజు 20 ఏమన్నారు కదా నన్ను, మరి ఎరువు ఊరికి తెలగవద్ది. అందరికి వందనాలండి. చెప్పండి, యోధా గోత్రం మంచిదా లేవి గోత్రం మంచిదా? మీరు ఏ ఓటు దేనికి వేసారో తెలియక నాకు అర్థం కావట్లేదు. మనస్ఫూర్తి చెప్పండి, యోధా గోత్రం మంచిదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా పార్టీ? సరే, లేవి గోత్రం మంచిది అన్నవాళ్ళు అంటే మీరు ఎవరికి ఎత్తలే మొత్తానికి, ఎందుకంటే మరి నెగ్గిన వాళ్ళు ఎవరో మీకు తెలియలేదు కదా. సరే, పక్కనే పెడతాం. ఏమంటే ఒక విషయం చెప్పనా, యేసుప్రభు అనే వ్యక్తి దేవుడే స్వయంగా వచ్చిన గోత్రం యోధా గోత్రం, అవునా కదా? అలాగే మిగతా గోత్రాలు చెడ్డయ్యా అంటే చెడ్డయ్య కూడా ఏమీ కాదు. కానీ పోయి ఆయనకిష్టమైన సంఘాన్ని తీసుకెళ్ళి ఏ గోత్రంతో పోల్చాడు? ఆయన లేవి గోత్రంతో పోల్చాడు. నేను అడుగుతున్నాను, సంఘాన్ని లేవీలతోనే ఎందుకు పోల్చాడు? అసలు పోల్చడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఏ కారణాన్ని బట్టి సంఘాన్ని లేవీలతో పోల్చాడన్నది ఖచ్చితంగా ఈరోజు మనందరికీ తెలియాల్సిన సమాధానం. అది తెలిస్తేనే సంఘం అంటే ఏటో మనకి అర్థమవుతుంది. లేకపోతే గుళ్ళోకి వెళ్ళావా అంటుంది ఒక ఆవిడ. ఎక్కడికి? గుళ్ళోకి. ఏది మనకు అర్థం కాలేదు. మనమే గుడి, మనమే మందిరం అన్న విషయాన్ని మర్చిపోయాం. ఎందుకో తెలుసా? అసలు మన విలువేటో మనకి తెలియక. మీరు ఆలోచన చేయండి, లేవి గోత్రంతో పోల్చాడు సంఘాన్ని. ఎందుకు పోల్చావయ్యా అంటే, పోనీ మర్చుకో మాట అనుకుందాం, దేవుడు సంఘం అంటే ఆయనకి మంచి ఉద్దేశం ఉందా చెడ్డ ఉద్దేశం ఉందా? మంచి ఉద్దేశం ఉంది. ఇప్పుడు లేవి గోత్రంతో పోల్చాడంటే, ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతున్నాను, లేవీలు మంచోళ్ళు అయి ఉండొచ్చా చెడ్డోళ్ళు అయి ఉండొచ్చా? మంచోళ్ళ అమ్మా? ఓపండి అమ్మా, తలగట్టుకు ఓపండి. లేవీలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? సరే, మంచోళ్ళు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు అర్థం మనసు చెప్తలేదు ఎవరికి కూడా. సరే, మంచోళ్ళు అయ్యి ఉండొచ్చా చెడ్డోళ్ళు అయ్యి ఉంటే మీరు మాట అంటాను. సాధారణంగా పట్టుకెళ్ళి ఎంత మంచి సంఘాన్ని పట్టుకెళ్ళి పోల్చాడంటే, వాళ్ళు చెడ్డోళ్ళు అయితే ఖచ్చితంగా ఏం చేయడు? పోల్చాడు. కాబట్టి ఎవరై ఉండాలి? చెప్పరు. ఎవరై ఉండాలి? మంచోళ్ళు అయ్యి ఉండాలి అని మనం అందరూ అనుకున్నాం కదా. ఇప్పుడు పెద్ద గొడవ చెప్తాను లేవీల కోసం, మీకు బాగినాలి మీరు. ఈ లేవీలు ఎంత చెడ్డోళ్ళు అంటే, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఎంత భయంకరమైనో తెలియాలంటే ఇప్పుడు మీరు చదివితే అమ్మ బాబోయ్ అంటారు. వీళ్ళని ఎవరి కోసం వింటే? ఎందుకు అమ్మ బాబోయ్ అంటారంటే, ఈ లేవి అన్నవాడు మామూలుడు కాదు. ఎవరు? లేవి అన్నవాడు మామూలుడు కాదు. ఎందుకు కాదో గొడవ చెప్తాను. ఈ 12 మందికి ఓ చెల్లి ఉంది. ఏం పేరు ఆవిడ పేరు? మీ అందరికి తెలిసిన గొడవ ఇది. దేనానంట ఎవడో కుర్రోడు లవ్ చేశాడు, అవునా కదా? లవ్ చేయడం అంటే తెలుసా మీకు? మాట్లాడేటండి. విశాఖపట్నం జిల్లా, అనంతపురం జిల్లాలో చేసుకుంటున్నారు పిల్లలు, అవునా? మీరు అన్నీ ఆశ్చర్యంగా చూస్తే ఎలాగండి. ఈ మధ్య అది మొదలెట్టి ట్రెండ్ అని మొదలెట్టి ఎంతమంది గోదాట్లో దూకేస్తున్నారు. దేనొంకనా? ఈ లవ్లో అంకనా. అమ్మ జాగ్రత్త, ఈ రోజులు బాలేవు, రోజుల పరిస్థితులు బాలేవు. మీరు ఆ లవ్వులు అలాంటి ట్రాపుల్లో పడకండి. ఒకవేళ నీకు సామర్థ్యం అంటే దేవుడెరుగు, కానీ సామర్థ్యం లేని అడ్డమైన వాళ్ళతో తిరిగి జీవితాలు పాడు చేసుకుంటే ఎంతమంది ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే, నిన్నే ఒక డాక్టర్ని అతి భయంకరంగా, ఎక్కడండి అది, రేప్ చేసి చంపేశారు. ఇప్పుడు టీవీలో అలచల్ అవుతుంది.
కానీ దౌర్భాగ్యం తెలుసా, ఈరోజు అందరూ జెండా ఎగరేశారు. ఏంటని? దేశానికి ఏమొచ్చింది? నిజం చెప్పండి, నిజంగా వచ్చిందా? నిజంగా వచ్చిందా చెప్పండి? ఒక ఆడది నిజంగా అర్ధరాత్రి తిరగలుగుతుందా? గాంధీ గారు అన్నట్టు తిరిగే దమ్ముందా? ఈరోజు మనం పంపగలుగుతున్నామా మన స్త్రీలని? ఎందుకో చెప్పమంటే ఈరోజు సిస్టమ్ పాడైపోయింది. ఈ సిస్టంలో మనం ఏదో అట్రాక్షన్కి ప్రేమని పేరెట్టుకొని జీవితాలు పాడు చేసుకుంటున్న చాలామంది ఉన్నారు. వారితో జాగ్రత్త, మన బ్రతుకులు జాగ్రత్త. ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పెంచుతారు పిల్లల్ని. నా మాట మీకు అర్థమైందా లేదా? నువ్వు ప్రేమించడం తప్పని అంటలేదు, కానీ నీ తల్లిదండ్రుల ఆశలు మర్చిపోకు. నా మాట అర్థమవుతుందా? దయచేసి నువ్వు చేసే ప్రతి పనిలో నీకు వాళ్ళు గుర్తు రావాలి. ఎవరో? నీ తల్లి, నీ తండ్రి పక్కన పెడదాం. ఈవిడి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఒక అబ్బాయి ఈవిని ప్రేమించాడు. ఎవరిని? దేనాని. ఏ రాజు? షకేం రాజు. ప్రేమిస్తే మొత్తానికి తండ్రికి తెలిసింది, అన్నగారికి తెలిసింది, మీ అందరికి తెలుసు కదా. సెటిల్మెంట్ అయ్యింది. ముందు వద్దనుకున్నారు, తర్వాత తప్పదని ఒప్పుకున్నారు. మొత్తానికి ఏమైంది? సెటిల్మెంట్ అయ్యింది. సెటిల్మెంట్ అయిపోయాక ఇద్దరు ఓకే, మాకోకే మీకోకే అనుకున్నారు. ఎవరు? యాకోబు పిల్లలోనే ఆ షకేం రాజు తాలూకని. మరి అంతా ఓకే అనుకున్నప్పుడు కుదురుగా ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయాలి? ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరినిచ్చి? దేనాన్ని ఇచ్చి. అయితే బాగినాడు మీరు. పెళ్లి మూమెంట్లో ఉండగా ఒక అర్ధరాత్రి వీళ్ళ అన్నగారుల్లో ఇద్దరు వెళ్ళి వాళ్ళందరినీ దొంగచాటుగా చంపేశారు. ఎవరు వాళ్ళందరినీ? వీళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళందరినీ. న్యాయమా అన్యాయమా? అన్యాయమా? మీరు ఇంకా ఆలోచించుకుని అన్యాయమే అది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఏమంటే దానికి రెడీ అయి ఇచ్చారు. అవసరమైతే మీ దాంట్లోకి మేము మారిపోతామన్నారు వాళ్ళు. ఎవరో? షకేం రాజాల్లో. అంత నమ్మొచ్చిన వాళ్ళని ఒక ఇద్దరు వెళ్ళి చంపేశారు. ఏం చెప్పండి? చంపేశారంటే ఏ ఫీలింగ్తో చంపేశారు ప్రస్తుతం ఉన్న కాలంలో మీరు చెప్పండి? ఫీలింగ్. ఆయన వెరీ గుడ్, ఆయన రాజే, డబ్బులేనుడు కాదు, అన్నీ ఉన్నవాడే. కానీ చెల్లెలిచ్చి చేయడానికి మనసొప్పదంటే ఈ అన్నదమ్ముల్లో ఏ ఫీలింగ్ వచ్చింది? క్యాస్ట్ ఫీలింగ్. నా మాట మీకు అర్థమైందా లేదా? కుల వ్యవస్థ. అదే కుల జబ్బుతో వాళ్ళు ఎంత పన్నాగానికి పన్నారో, ఆ పన్నాగ వేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన ఎవరున్నారో చూద్దాం. అందరు తీయండి. ఆదికాండం 34 కదులుతుంది ఏదో. ఆదికాండం 34 వచ్చాయి. హలో 34 వచ్చాయి. ఆదికాండం 25 వచ్చిన చూద్దామా. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దేనా సహోదరులైన షిమ్యోను లేవియును. ఇందులో ఎవరున్నారు? మనకి మెయిన్ హీరో ఎవరు ఈరోజు? లేవి. తమ కత్తిని చేతబట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపేశాడంట. ఎవరో చెప్పండి అమ్మా? ఎవరో? మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? చాలా చెడ్డ పని. అన్యాయంగా నమ్మొచ్చినాడు గొంతు కోసేయడం చిన్న చెడ్డ పని ఏంటండి? అవునా కదా? వీడికి ఏదో కులపిచ్చుందని లేదా కోపం ఉందని పగ ఉందని ఒక మనిషి ప్రాణం తీసినాడు. మంచోడా చెడ్డోడా? చెడ్డోడే కదా. చాలా చెడ్డ పని చేశారు. అది చెడ్డ పని నువ్వెలాగంటున్నావు అంటే, వాళ్ళ చేసిన పనికి ఎవరికో కాదు, వాళ్ళ నాన్నకే చాలా కోపం వచ్చేసింది. ఏం పేరు వాళ్ళ నాన్న పేరు? యాకోబు. ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళిద్దరి కోసం మాట్లాడుతూ మీ అంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరా అన్నాడు. కన్న తండ్రి ఎవరిని? షిమియోన్ని, లేవీని. అందుకని యాకోబు చివరి రోజుల్లో బాగినాడు మీరు. ఏ రోజుల్లో? చివరి రోజుల్లో 12 మంది కొడుకుల్ని పిలిచి, బాబు మీ వంశాలు బాగుంటాయి అని అందరినీ దీవిస్తూ, అందరితో పాటు వీళ్ళని కూడా ఏం చేయాలి? దీవించాలి కదా. దీవించకుండా ఈ జనాంగాన్ని తండ్రి ఏం చేశాడో చూడండి. 49వ అధ్యాయం ఆదికాండం. అందరూ తీయండి. 49వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోను, లేవి అనువారు. ఇది యాకోబు గారు మాట్లాడుతున్న మాట. చివరి రోజుల్లో తన కొడుకుల భవిష్యత్ ఏటో చెప్తున్నాడు. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. అంటే మంచివా చెడ్డవా? వాళ్ళు బలత్కారులు, మంచోళ్ళు కాదు. తర్వాత, నా ప్రాణమా
వారి ఆలోచనల్లో, అంటే వారితో ఉండమంటున్నాడా ఉండొద్దు అంటున్నాడా? ఉండొద్దు, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదు. తర్వాత నా ఘనమా వారి సంఘముతో, మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాడు ఈ మాటలో. ఆ లేవి ఉన్నాడే ఆడు మంచోడు కాదు, వాడితో ఏం చేయొద్దు, కలుసుకోవద్దు. వాడి సంఘంతో అంటే వాడి జాతితో ఏం చేయొద్దు, కలవద్దు. తర్వాత వారు కోపము వచ్చి, ఎప్పుడో గొడవ గుర్తెట్టుకుని ఇప్పుడు చెప్పేస్తున్నాడు ఈయన. ఎవరు? యాకోబు. అంటే వాళ్ళు చేసింది ఎంత చెడ్డ పనో చూడండి. వారి కోపం వచ్చి మనుషుల్ని చంపేశారు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగ కొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి అవి ఎవరు? శపించబడ్డ వాళ్ళు. ఎవరు? ఇప్పుడు ఈ యాకోబు ఇద్దరు కొడుకులు శపించేశాడు, వాళ్ళ వంశాన్ని శపించేశాడు. వాళ్ళు మంచోళ్ళు కాదన్నాడు, వాళ్ళు ఎలాంటోళ్ళు? కోపగస్తులు అన్నారు, బలత్కారులు అన్నాడు. వాళ్ళు శపించబడ్డవారు అన్నాడు. అందులో ఎవరు కనబడుతున్నారు మనకి? చెప్పండి మీరు, ఎవరు కనబడుతున్నారు? అంటే ఇప్పుడు లేవీయుళ్ళు అంటే మంచోళ్ళ, శపించబడ్డవాళ్ళ? చెప్పండి. ఏం చేయబడ్డోళ్ళు? తండ్రి ఏమిచ్చాడు వాళ్ళకి? శాపం కదా. వాళ్ళు ఏం చేయబడ్డాళ్ళు? శపించబడ్డ వాళ్ళు. ఇప్పుడు పోయి సంఘాన్ని ఎవరితో పోల్చాడు? శపించబడ్డ వాళ్ళతో పోల్చాడు. అంటే మనం కూడా ఏం చేయబడ్డాళ్ళం? అంతేనా? ఆడాడేటి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మంచి ఏం దొరకలే మనకి. ఎవరి కోసం? లేవీల కోసం. పైగా చెడు కనపడుతుంది మనకి. ఆ చెడులో ఏం కనపడుతుంది? వాళ్ళంట శపించబడ్డవాళ్ళు. నేను అడుగుతున్నాను, ఎంత ఇష్టమైన సంఘాన్ని నా ప్రియవధువు అన్నాడో, నా కన్యక అన్నాడో, లేకపోతే నా ప్రాణం అన్నాడో, దేవుడు సంఘాన్ని ఎలా కట్టాడు? తన స్వరక్తమిచ్చి కట్టుకున్న సంఘం అన్నాడు. ఎంత ప్రేమించిన సంఘాన్ని పోయి శపించబడ్డ లేవీలతో పోలుస్తాడా? చెప్పరు. పోలుస్తాడా? పోల్చాడు. కానీ పోల్చాడు. మరి శపించబడిన లేవీలతో ఎందుకు పోల్చాడంటారు? ఏమా? అంటే దేవుడు ఏమన్నా మన పట్ల వేరే ఉద్దేశాలు కలిగి ఉన్నాడా? కాదుగా. మరి లేవీలతో క్రైస్తవుల్ని లేదా సంఘాన్ని పోల్చడానికి గల కారణం ఏంటి? అందరికి వందనాలు. శపించబడ్డ లేవీలతో సంఘాన్ని ఎందుకు పోల్చాడో మనకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే ఆగస్టు 15. అందరికి వందనాలు. అందరికి ఈ అమ్మ అంటే నాకు మొదటి నుంచి ఇష్టమండి. అప్పుడు దాకానా వందనాలమ్మా. అసలు ఆ వయసు వాళ్ళు వాక్యం ఏంటో ఎంత గొప్ప. ఏమండి, చాలామంది అలా మొదలెట్టి గుడికి వచ్చాక జోలపాట మాడపడి పడుకుంటుంటారు. అంటే వాడపల్లిలో పడుకోరు, కానీ విశాఖపట్నం జిల్లా, అనంతపురం జిల్లాలో పడుకుంటుంటారు చాలామంది. వాళ్ళు చూసినా కనిపిస్తుంటుంది. వాక్యం వినడానికి వచ్చామా, పడుకోవడానికి వచ్చామా? మనం దేవుడి దగ్గర చెప్పండి, దేనికి వచ్చాం? ఇప్పుడు వచ్చిన మనం ఏం వినాలి? వాక్యం వినాలి. కానీ వాక్యం వింటున్నప్పుడు నిద్ర వచ్చిందంటే మనం ఏం వింటలేదని వాక్యం వింటలేదు. నిజంగా చెప్పనా, నిజంగా వాక్యం వింటే నిద్ర వస్తుందా? ఒక ఆయన అన్నాడు, నీ వాక్యం నాకంట జుంటే తేనె దారాల కంటే అయ్యి బాబాయ్ దాన్ని తిని కొద్ది తినాలనిపిస్తుంది అన్నాడు. దేన్ని? అంత మాధుర్యత ఉంది అందులో. ఎందులో? వాక్యంలో. కాబట్టి చూడ, ఆలోచన చేయండి. నిజంగా చదువుకుంటూ ఒకటి విప్పుకుంటూ వస్తుంటే ఎన్ని సత్యాలు కనబడుతున్నాయో. మనం ఎప్పటి నుంచో అనుకోండి, ఆ మాట ఇప్పటి నుంచి చదువుతున్నాం. పేతురు పత్రికలో యాజకులు అనగానే అందరూ అన్నారు లేవీలు కదా, వాళ్ళు సేవకులు కదా, మనం కూడా ఎవరు? సేవకులు, అంతే కావాలనుకున్నాం. కానీ అసలు ఆ పోలిక ఎందుకు జరిగింది? ఆ పోలికలో ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశాన్ని బట్టి సంఘాన్ని తీసుకెళ్ళి యాజకులతో పోల్చాడు అన్న ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు మనకు ఒక విషయం బయటపడింది. ఏమనంటే లేవీలు వాస్తవానికి మంచోళ్ళు అయితే కాదు. ఏం చేయబడ్డవాళ్ళు? శపించబడ్డవారు. మరి శపించబడ్డ లేవీలతో సంఘాన్ని ఎందుకు పోల్చాడు అంటే, ఇప్పుడు ఆ శపించబడ్డ లేవీలే బాగినాడు. మీరు 12 గోత్రాల్లో ఏ గోత్రము చెయ్యని పని చేశారు. నా మాట మీకు అర్థమైందా లేదా? 12 గోత్రాల్లో ఏ గోత్రం చెయ్యని పని వాళ్ళు చేయబట్టి వెరీ గుడ్, నాకు మీరు కావాలి అన్నాడు. ఎవరిని? లేవీల్ని. మరి ఎంతగా ఏం చేశారు అన్నది మనకు తెలియడానికి
మిమ్మల్ని మెల్లగా ఇప్పుడు నేను చరిత్రలో తీసుకెళ్తాను. ఎంతమంది వస్తారు కూడా? పడుకున్న వాళ్ళు అంత వందనాలు చెప్పండి. అంటే అందరూ పడుకున్నారా ఏంటి? వందనాలు చెప్పండి. పడుకోని వాళ్ళు వందనాలు చెప్పండి. వెరీ గుడ్. పడుకున్న వాళ్ళు వందనాలు చెప్పండి. ఎవరది? వందనాలండి అందరికీ. సో మీరు ఇది టైం కానీ టైము. ఓ పక్కన నిద్ర వస్తుంది, ఇంకో పక్కన ఏమవుతుంది? ఆకలి వేస్తుంది. ఏసీ పెట్టామని తలుపులు వేసేసారు. ఏసీ మొత్తం దేవుడు ఎరుగ్గానే అందరికీ వందనాలండి. మీరు తలుపులు వేసేసి ఎంత బాధ పెడుతున్నారు? తీయండి బాబు కూర్చో, గాలన్నీ వస్తుంది. ఏమండి? కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనం ఎండడం అనేది చిన్న ఇష్యూ కాదు. కాబట్టి మీరు అందరూ మనసులో పెట్టాలని నేను కోరుకున్నాను. వెరీ గుడ్. అందరూ రెడీయా? చరిత్రలోకి వెళ్దామా? వెళ్దాం. వెళ్తే యథావిధిగా మనకు ఎవరు కనబడతారంటే ఇశ్రాయేలీలు కనబడతారు. ఎవరు కనబడతారు? మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలీలందరూ నడిపిస్తున్న ప్రారంభ నాయకుడి పేరు ఏం పేరు? చూసారా మీ అందరూ ఎంత మంచి వాళ్ళు? ఏం పేరు ఆయన పేరు? మోషే. బాగేనాడు మీరు. ఓ రోజు మోషేని దేవుడు పిలిచాడు. ఎక్కడికి? కొండ మీదకి. వెరీ గుడ్. ఎక్కడికి? కొండ మీదకి. మోషే ఏం చేశాడంటే, బాబు నేను కొండ మీదకి వెళ్తాను, నేను వచ్చేదాకా నువ్వు చూసుకోరా అబ్బాయి అని చెప్పి అన్నగారికి అప్పు చెప్పాడు పని. ఏ పని? జనాల్ని కాసే పని. ఎవరికి అప్పు చెప్పాడు? అహరోన్కి. మీ అందరికీ అన్నీ తెలుసు కదా. వెరీ గుడ్. ఎవరికి అప్పు చెప్పాడు? అహరోన్కి అప్పు చెప్పాడు. ఈయన వెళ్ళిపోయాడు. దరిదాపుల్లో చాలా రోజులు ఉన్నాడు పైన. ఎవరు? మోషే. ఎన్ని రోజులు ఉన్నాడు? అయ్యో కుమ్మేస్తారు అసలు. మామూలు కాదు మీరు అందరూ. ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు. 40 రోజులు ఉన్న తర్వాత ఈయన ధీమా ఏంటి? ఎవరికి అప్పు చెప్పొచ్చాను? అన్నీకి అప్పు చెప్పొచ్చాను. అహరోన్ ఏం చిన్నోడు కాదు, అన్నగారే. మోషే కంటే పెద్దోడే. అప్పచెప్పొచ్చారు కదా, మా అన్నగారు చూసుకున్నాడు అన్న ధీమా ఆయనకుంది. ఎవరికి? మోషేకి. అన్న ధీమాతో ఈలోపు కిందకు వస్తుంటే మీరు బాగినాలే ఈయనకి భయంకరమైన మ్యూజిక్ కనబడుతుంది. ఎవరికి? చెప్పరు. ఎవరికి? మోషేకి. కూడా ఉన్న యెహోషువ అన్నాడు, మనోళ్ళు అందరికీ నువ్వు వస్తున్నాడు తెలిసిపోయినట్టుంది, మంచి మ్యూజిక్ కొడుతున్నారు నీకు అన్నాడు. ఎవరిని? మోషేని. ఓరు బాబోయ్, అది నన్ను చూసుకొట్టే మ్యూజిక్ కాదురా బాబు, వాళ్ళందరూ దేనికో డ్యాన్స్ చేస్తున్నారా బాబు అని అడిగిన. ఎవరు? మోషే. నిజంగా చూస్తే నిజంగానే ఓ బొమ్మ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? చెప్పండి. వెరీ గుడ్. ఎవరు అంటే మీకు అర్థమైంది లేదో? 40 రోజుల్లోనే సేవకుడు దగ్గర లేకపోతే మనుషులు మారిపోతారా? 40 రోజుల్లో 40 రోజుల దాకా ఎందుకు? అమ్మగారు అందరికి వందనాలండి. ఆదివారం బాగున్నాడు, వచ్చి ఆదివారానికి మంచిగా ఉంటాడు లేదో తెలదు. మధ్యలో ఎన్ని గొడవలు వస్తాయి వీడికి. నిజమే కదండి. పాస్టర్ గారు అన్నారంట, ఏదో అన్నాడంట గుళ్ళో, అది తట్టుకుంటాడు. ఈ వారం ఇంటింటికి తిరుగుతుంటాడు ఇటు. మర్చిపోయిన ఇలాంటి వాళ్ళందరూ వాడపల్లిలో ఉండరండి, విశాఖపట్నం జిల్లా. మీరు మళ్ళీ నన్ను అన్నారు కాక వచ్చి ఓ సంవత్సరం అమ్మ అందరికి వందనాలు. నిజమా కాదండి? పాస్టర్ గారు ఓ మాట అన్న పట్టుకుంటాడు, ఈ వారం అంతా తిరుగుతాడు. పోయిన వారం నవ్వుతూ కనపడ్డ చిన్నగారు వచ్చి వారం పళ్ళు బిగబెట్టేస్తాడు, కళ్ళు పెద్ద చేసేస్తాడు. నిజంగా చెప్పిన పాపం వారం పోయి వారం వస్తారు కదా ఈయన. ఎవరు? చిన్నగారు కాదండి, పాస్టర్ గారు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఈయనకి తెలియక. నిజం చెప్పండి, అలా ఎన్ని గొడవలు వస్తుంటాయి సంఘాల్లో. వస్తాయా? రావండి. కానీ ఒక మాట చెప్పిన, సేవకుడున్నా ఒకలాగా ఉండాలి, సేవకుడు లేకపోయినా ఒకలా ఉండాలి. ఆడు అసలైన విశ్వాసం అంటే. ఆ మాట మీకు అర్థమైంది లేదా? తిట్టుకున్న వాళ్ళకి వందనాలు, వందనాలు అంటున్నారు ఎవరో. నిజమా కదండి? పాస్టర్ గారు ఉన్నంతసేపు నటించేసి, పాస్టర్ గారు లేనంతసేపు మళ్ళీ ఓరు బాబు బుర్ర తినేసాడు రైడు. ఎవరు అనుకుంటారండి? వస్తూనే ఓ రికార్డింగ్ వినొచ్చాను నేను. అందరికి వందనాలండి. ఎవరో ఇటో చెప్పను, నా చుట్టూ 100 మంది మనుషులు ఉంటారండి. ఒక ఆయన మామూలు చేతులు కట్టనా ముందు, ఆ చేతులు కట్టని చూస్తే ఓరు బాబోయ్ నాకు ఎంత ఫ్యాన్ ఉన్నాడా, కోసేసుకుంటాను అయ్యగారు అంటాడు కత్తట్టుకొచ్చి. అంత ఫ్యాను. వెనకాల మాడుతుంటున్నాడు, ఏట్రాడు నన్ను, ఏట్రాడు ఆదివారం బుర్ర తినేసాడు అంటున్నాడు. నిజం చెప్పండి, రికార్డింగ్ నవ్వుకున్నాను నేను. ఏరాబాబంటే ఉంటారా మనుషులు అలాగా? పైకి అమ్మగారు ఎంత మంచోరు అమ్మగారు. ఎక్కడికి? పైకి. లోపలంటే ఈ అమ్మకి ఇలాంటి చీరలు అవసరమా అనుకుని బ్యాచ్ ఉండరండి. నిజం చెప్పండి. ఈరోజు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 10 మందిని బాగు చేద్దాం అనుకున్నవాడి మీద ఇంకా ఎక్కువ కొళ్ళు ఉంటున్నాయి. అవునా కదండి? చాలా ఎక్కువ. ఒక మాట చెప్పనా, నువ్వు ఎక్కడైనా ఒకేలాగా ఉండవు నేర్చుకున్నప్పుడే నువ్వు సరైన విశ్వాసం అవుతావు. అర్థమైందా లేదు నా మాట మీకు? ఇప్పుడు నా ముందు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా, అమ్మగారు ఉంటే ఒకలాగా,
అమ్మగారు లేనప్పుడు ఒకలాగా, అయ్యగారు ఉంటే ఒకలాగా, అయ్యగారు లేనప్పుడు ఒకలాగా. ఇలాంటి బ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళు అసలు నచ్చదు ఎవరికి? దేవుడికి. అలాంటి ముందే గెటౌట్ అంటాడు ఆయన. 40 రోజుల్లో అప్పుడు దాకా చేసినండి మర్చిపోయారండి వాళ్ళ మూర్ఖులు. ఎవరు అండి? అప్పుడు దాకా ఏమైనా చేశాడు దేవుడు వాళ్ళకి? చాలా చేశాడు. సముద్రం దాటిచ్చాడు, అదొకటి చాలదా? ఏమండి చెప్పండి, ఇక్కడ ఎంతమంది సముద్రం దాటించగలరు? పడవెక్కి కాదు, నడుచుకుంటూ. ఏమండి ఎందుకు చెప్పండి? సముద్రం చిన్నదా? ఎంత ఉంటుంది? మన ఊరు చెరువు అంత ఉండదా? గోదావరి అంతా కాదా? ఎంత? ఖండాల మధ్య వ్యత్యాసం. వీళ్ళు నడుస్తున్నంతసేపు ఇటు నీరు ఇటు వెళ్ళిందంట, ఇటు నీరు ఇటు వెళ్ళిందంట, చూసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. ఎవరో అంత గొప్ప కార్యం కళ్ళ ముందు జరిగిందంటే ఆ దేవుణ్ణి ఎంత నమ్మాలి? కొద్ది రోజులు సేవకుడు పగ్గలగానే మారిపోయాలి మనసులో. ఎవరే? వెంటనే అది చూసిన మోషేకి చాలా కోపం వచ్చేసిందండి. చాలా కోపం వచ్చేస్తే ఈలోపు దేవుడికి ఇంకా కోపం వచ్చేసింది. ఎవరికి? దేవుడు అన్నాడు వెంటనే, ఇదిగో వాళ్ళందరినీ చంపే ముందు అర్జెంటుగా వాళ్ళందరూ తీసేయి అని అంటే, మోషే అన్నాడు, లేదయ్యా నేను లేను కదా, ఒక అవకాశం నీ తరపున వాళ్ళని వేడుకుంటాను అని చెప్పి వేడుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బాగా వినాలి, ముగించేస్తున్నాను నేను, అయిపోయింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎవరు? మోషే. ఎవరి ద్వారా అడిగిచ్చాడు? దేవుని ద్వారా అడిగిస్తే, బాగా వినాలి మీరు, వినాలి మీరు. ఇంతకీ ఎంతమందికి ఇచ్చాడు అవకాశాన్ని? తప్పు చేసింది ఎంతమంది? ఎన్ని గోత్రాలు? వెరీ గుడ్. ఎన్ని గోత్రాలు? ఇప్పుడు 12 గోత్రాలని పిలిచి మాట్లాడుతున్నాడు మోషే. ఏమని? ఇప్పుడు మనసులో పెట్టుకొని తీయండి వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం. అందరూ తీయాలి. ముగించేశాను. ఆమేన్ అనే పోతున్నాను. అమ్మా నాకు కోడి మాసం మొక్క వాసన వచ్చింది. మీరు అందరూ తీయాలి. నిర్గమకాండం 32వ అధ్యాయం తీసారండి. బంగారు తల్లులు. మా అక్క పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయినాడు నేను. అమ్మా ఏ అక్క? సుశీల అక్క. ఎక్కడుంది? యామా అయ్యో, అందుకే నీరసం కొన్నాను నేను. సరే, ఈ రోజుకి ఈ అక్క పేరు ఏం పేరు? జ్యోతి అక్క. ఈ అక్క పేరు ఏం పేరు? వద్దు, మా అమ్మ పేరు కదా. సరే, జ్యోతి అక్కనే పట్టుకుందాం ఇవాళకి. ఓకే, రెడీ. 32వ అధ్యాయం నిర్గమకాండం తీసారా? తెస్తే ఎన్నో వచనం చూద్దాం? 25వ వచనం చూద్దాం. ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను వెచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండని పిలిపించాడంట. మీరు వినాలి, ఏమిచ్చాడు? పిలిపించాడు. ఎంతమందికి? అందరూ ఏం చేస్తున్నారు అంటే తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, బతుకులు బాలేవు, స్థితి బాలేదు. తప్పులు చేస్తున్న వాళ్ళందరికీ పిలిపించాడు మోషే. ఎన్ని గోత్రాలకి? ఇప్పుడు నిజంగా తప్పేదో అయిపోయింది, పిలిపి వచ్చినప్పుడన్నా ఏం మార్చుకోవాలి? లోబడి బ్రతుకు మార్చుకోవాలా వద్దా? మార్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా మార్చుకోవాలి. సరే, మనం ఎలాగో బతుకోం, నీతిమంతుడు ఎవడో ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, అందరూ ఏం చేసాం? పాపాలు చేసాం. అందరూ గొప్పవాళ్ళు ఏం కాదు. కానీ దేవుడు పిలిపొస్తున్నప్పుడన్నా, బాబు రే బాబు నాకు సమానంగా వస్తున్నాడు మీరు మాట్లాడనా అమ్మా, మాట్లాడనా అమ్మా? 2 పిల్లలమ్మా, నాకు ముసలోన్నమ్మా, ఇంకంత అరిపిస్తే ఎలా చెప్పండి మీరు? ఏక జ్యోతక్క రెడీయా? వెరీ గుడ్. ఎంతమందికి ఇచ్చాడు పిలుపు? 12 గోత్రాలు పాపం చేశారా? ఎస్, చేశారు. పాపం చేసిన 12 గోత్రాలకి ఏమిచ్చాడు? పిలిపించాడు. ఇప్పుడు ఎంతమంది రావాలి? టు ఆలా టు సమ్మ. వెరీ గుడ్. ఇంగ్లీష్లో వచ్చేసారు. ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ వచ్చిన కూడా? ఎంతమందికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. అయితే అందరినీ మారన్రా అని పిలిపిస్తే, ఇప్పుడు ఇంతగా పిలుపుకు లోబడ్డ వాళ్ళు ఎవరంట చూడండి. అందరినీ పిలువగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి, వెరీ గుడ్. అంటే 12 గోత్రాలని మారమని పిలిపిస్తే మారి వచ్చిన వాళ్ళు ఎవరు మాత్రమే? అక్కడ పడిపోయాడు దేవుడు వాళ్ళకి. ఎవరికి?
చెప్పరు. ఎవరికి? దేవుడికి. లేవీలకి. ఎవరు? దేవుడు. ఏం చేశారని? పిలవగానే లోబడ్డారని. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే దేవుడు లేవీల్లో శపించబడ్డ వాళ్ళైనా అందరిలాంటి వాళ్ళైనా వాళ్ళకెందుకు ప్రత్యేకంగా యాజకత్వాన్ని ఇచ్చి ప్రత్యేకపరిచాడంటే ఒకే ఒక రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఇదే కారణం. వాళ్ళు పిలవగానే ఏం చేశారు? లోబడ్డారు. అంటే మీరు అర్థం చేసుకోండి, క్రైస్తవుడంటే కూడా ఎవడరా అంటే, అసలైన క్రైస్తవుడు ఎవడరా అంటే పిలవగానే లోబడ్డావుడే క్రైస్తవుడు. నా మాట మీకు అర్థమైందా లేదా? ఇంకా చెప్పనా, ఎవడబడితే ఆడు క్రైస్తవుడు కాదు. మా అమ్మా నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, నేను ఎవరు నమ్ముతున్నాను? యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే క్రైస్తవుడు అవ్వో. దేవుని పిలుపుకు లోబడితేనే నువ్వెవరవే? క్రైస్తవుడివి. అందుకే నేను తీసుకెళ్ళి ఎవరితో పోల్చాడు? యాజకులతో పోల్చాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? సరే, ఇప్పుడు అందరూ ఇగో మూసేశానండి, మీరు మూసేశారు కాక ఉన్నాయి. మనం ముగించామండి, ఒక అరగంట ఉంటుంది కదా. అందరికి వందనాలండి. అండ్ చెప్పనా వద్దు? అలా చూస్తున్నారు ఏంటండి? చెప్పండి అన్న వాళ్ళు వందనాలు చెప్పండి. వెరీ గుడ్. చెప్పొద్దు అన్న వాళ్ళు చెప్పండి. ఆవిడ వెనకాల ఇలా సైలెంట్గా అంటుంది కానీ పైకి చెప్పలేదు. వెరీ గుడ్. అందరికి వందనాలు. బాగానండి. ఏమండి అంటే పిలుపుకు లోబడ్డవాడే ఎవరు? క్రైస్తవుడు కదా. ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతున్నాను. మరి దేవుడు మనల్ని పిలిచాడా? పిల్లలేదా? ఎలా పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు? ఏమా ఎప్పుడు పిలిచాడు? మనల్ని ఎప్పుడు పిలిచాడు? ఈ మాట ఎందుకు అడగని తెలుసా? ఇప్పుడు పెద్ద జబ్బు పట్టుకుంది అందరికీ. యా బాబు గుడికి రావంటే ఇంకా దేవుని పిలుపు. వందనాలు. ఏంటండి ఏం రాలేదండి సార్కి? ఇంకా దేవుని పిలుపు. ఎక్కడ విన్నారా ఇలాంటి బ్యాచ్? మీరు విన్నారా లేదా? ఓ తండ్రితో బాగా వినాలి మీరు. ఎందుకని ఆయనకి ఇంకా ఏం రాలేదంట? దేవుని పిలుపు రాలేదంట. విచిత్రం ఏమని తెలుసా? రీసెంట్గా ఒక నెల క్రితమే కొన్ని కోట్లకు వారసుడైన కొడుకు సేవకుడు అవుతున్న తండ్రి అంతా చూశాడు. రీసెంట్గానే బొలేరోలో హైదరాబాద్ వెళ్తుంటే, బాగా మీరు ఎక్కడికి వెళ్తుంటే, హైదరాబాద్ వెళ్తుంటే వర్షం ఎక్కువగా ఉన్న కారణం చేత ఎదుర్కొన్న ఒక లారీ వచ్చి డివైడర్ను గుద్దుకుంటే ఆ గుద్దుకున్న ఫోర్స్కి టైర్ ఊడిపోయి ఎగురుకుంటూ వచ్చి ఈ డ్రైవర్ అద్దం కొట్టితే దెబ్బకు చచ్చిపోయాడు మనిషి. ఆ తండ్రి ఏడుస్తున్నాడు, ఎన్నో మార్లు అన్నానయ్య గారు నా కొడుకుని మారమని, ఇంకా ఏం రాలేదన్నాడు? పిలుపు రాలేదన్నారు అన్నాడు అని ఎంతో గొల్లు నేడుస్తున్నాడు ఆ తండ్రి. మీ అందరూ మాట్లాడుతాను. దేవుడు పిలుపు మనకు వచ్చిందా రాలేదా? వచ్చిందా? దేవుడు మీ అందరిని పిలిచాడా? పిల్లలేదా? ఎప్పుడు? మన రాత్రి జ్యోతమ్మా ఎవరు ప్రభు? నేను యేసయ్యని అన్నాడా? ఎలా పిలిచాడు? చాలామందికి ఈ విషయం తెలియక పిలుపు 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 అని ఇంకా సొల్లి కబుర్లు చెప్తున్న బ్యాచ్ ఉన్నారు. దేవుడు అమ్మ వినాలి, దేవుడు ఆల్రెడీ అందరికీ పిలుపు పంపేశాడు. ఎలా పంపాడు? అందరూ తీయండి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. అందరూ తీయండి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. తీసారండి? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక తీస్తున్నానండి నేను కూడా. 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అమ్మ బాగా చూడాలి ఈ వచనం. ఇది ఆల్రెడీ పిలిచిన క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. మీరెలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలుస్తాడా పిలిచాడా? పిలిచెను అంటే పిలిచాడా పిలుస్తాడా? దేనివల్ల? ఇప్పుడు ఎంత గొంతు చీచుకుని అరుతున్నాను కదా మారమని. ఎవరి పిలుపు? ఎంత కష్టపడి మీటింగ్లు ఎట్టి ఇన్నెట్టి మార్రా బాబు నరుతుంటే ఇది పిలుపు కాదంట బ్రదర్కే. బెదరకంట దేవుని పిలుపు ఇంకా ఇదిగో వచ్చేటప్పటికి ఎందాక అయినట్టు అవుతుంది అంటున్నాను నేను. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దేవుడు పిలిచాడా మనల్ని? పిలిచాడు. ఎలా పిలిచాడు? వెరీ గుడ్. వాక్యంతో పిలిచాడు. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు మన దాకా వాక్యం వస్తుందో ఇది ఎవరు పిలుపు?
ఎవరి పిలుపు? వెరీ గుడ్. ఇప్పుడు ఆ పిలుపు విన్నప్పుడు నిజంగా పిలుపు మనం వింటే మనం ఏం చేయాలి? లోబడి దేవుని దగ్గరికి రావాలి. కానీ ఏం చెప్పండి, నిజంగా లోబడి దేవుని దగ్గరికి వస్తున్నామా? మాట్లాడేటి వస్తున్నామా? ముందే చెప్పాను, లోబడి రావడం అంటే ఏటి అని రావడం కాదు. పిలుపుకు లోబడడం అంటే అర్థం ఏంటంటే ఎందుకు పిలిచాడో దాన్ని బట్టి మన బ్రతుకు ఏం చేసుకోవడం, మార్చుకోవడం. నిజం చెప్పండి, నిజంగా పిలుపుకు లోబడ్డ మనుషులు ఉన్నారా? ఆయన పిలుపుని బట్టి బ్రతుకును మార్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఆయన పిలుపుని బట్టి బ్రతుకు సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? దౌర్భాగ్యుడు చెప్పమంటారా? పిలుపుకు లోబడకుండానే మనం డప్పు కొట్టుకుంటున్నాం. నేను క్రైస్తవుడినండి, నేను పలానా సంఘం అండి, నేను దేవుడి బిడ్డనండి అని అన్నాం. కానీ నిజం చెప్పండి, పిలుపుకు లోబడ్డవాడు దేవుని బిడ్డ, ఏదో గుళ్ళోకి వచ్చి కూర్చున్నవాడు దేవుని బిడ్డ? వెరీ గుడ్. అలా లోబడ్డవాడే దేవుని బిడ్డ అవ్వాలని దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళి ఎవరితో పోల్చాడు? యాజకులతో, లేవీలతో పోల్చాడు. ఎందుకంటే వాళ్ళు పిలవగానే ఏం చేశారు? అంతమంది లోబడకుండా వాళ్ళు ఏం చేశారు? లోబడ్డారు. శపించబడ్డ వారి బ్రతుకుల్ని లోబడిన కారణం చేత దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. అమ్మా, ఒకే ఒక మాట, నువ్వెలాంటి దానివైనా, నువ్వెలాంటి వాడివైనా ఈరోజే నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆయన సేవకుని ద్వారా, ఆయన వాక్యం ద్వారా. ఏం మార్చుకోమని చెప్పండి అమ్మా, ఏం మార్చుకోమని? బ్రతుకులు మార్చుకోమని. ఇప్పుడు వినేసి ఆయ్ అని ఇంటికి వెళ్ళిపోతే మార్చుకున్నట్ట, విన్నదాన్ని బట్టి బ్రతుకు మార్చుకుంటే లోబడినట్ట? వెరీ గుడ్. ఇప్పుడు ఒకవేళ మనం తాగుబోతులమైనా, తిరుగుబోతులమైనా, కోపస్తులమైనా, లేకపోతే చెడ్డోళ్ళమైనా, వ్యభిచారులమైనా, దొంగలమైనా, వేరే వారమైనా దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. శపించబడ్డ మీ బ్రతుకుల్ని మార్చే దమ్ము నాకుంది, రండని పిలుస్తున్నాడు. వచ్చే లోబడే మనసు మనకుందా? ఆయన పిలుపును స్వీకరించే మనసు మనకుందా? ఒకే ఒక మాట చెప్పనా, ఆయన పిలుపుకు లోబడకుండా మనం సంఘం అయితే కాలేదు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? దేనికి లోబడకుండా? పిలుపుకు లోబడకుండా. దేవుని బిడ్డలారా, మీరు తిట్టుకున్నట్టు ఒకే ఒక మాట చెప్తాను, దేవుని పిలుపుకు లోబడిన వాడే అసలు సిసలైన క్రైస్తవుడు. అర్థమైందా? ఒక్కసారి పరీక్షించుకోండి. నిజమే కదా, ఎన్నో మార్లు మా సేవకులు నేను తప్పు చేస్తుంటే వాక్యం చెప్పారు, ఎన్నో మార్లు వాక్యం చెప్పారు, కానీ వినబడినా నేనేం మార్చుకోలే, బ్రతుకు మార్చుకోలే. అంటే నేను పిలుపుకి ఏమవ్వలేదు, లోబడలేదు. మరి నేను క్రైస్తవుని ఎలాగయ్యాను? నేను సంఘస్థుని ఎలాగయ్యాను? నానా నీ బ్రతుకు చేజారిపోతుంది, మార్చుకో అని నీ వాక్యం చెప్పినా నా బ్రతుకు ఏం చేయలేదు, మార్చుకోలేదు కదా. మరి నేను లోబడినట్టు ఎలాగవుద్ది? లోబడని నా బ్రతుకు నీకు ఇష్టం కాదు కదా. మరి నా బ్రతుకు కూడా లోబడకుండానే నా జీవితం నాశనం అయిపోతే నా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఈరోజు మనందరికీ రావద్దు. మనం ప్రశ్నించుకోవద్దు. మళ్ళా చెప్తున్నానండి, మనల్ని ఎవడో అడగాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రశ్నించుకోవాలి. మన బ్రతికేటో ఎవరికి తెలుదండి. మళ్ళీ చెప్తాను, మన వేట ఎవరికి తెలుసు? బాగా మనకే తెలుసు. కొంతమంది గుళ్ళోకి వచ్చి చొల్లి ప్రార్థన చేస్తుంటారు, అందరికి వందనాలండి. నేను ఎలాడదాను, నువ్వు ఎరగవా తండ్రి? ఎవరు? నేను ఎప్పుడు చాలా చెప్తాను, మన కూడా మీకు చెప్పాను, దేవుడి దగ్గర రికార్డు ఉంది. జ్యోతం రికార్డు ఉందా లేదా అని అంటే ఏమనుకోకండామా. జ్యోతం గారు చెప్తున్నాను, జ్యోతందే ఉందా, నాది ఉందా లేదా? ఇప్పుడు జ్యోతం వచ్చి నేను ఎలాడదాను, నువ్వు ఎరగవా తండ్రి అని అందరుకోండి. ఎవరే? దేవుడు అన్నీ జ్యోతం రికార్డు చూసి ఇవన్నీ అసలు అవుతుంది ఇవన్నీ అని అనుకోడు. చెప్పండి, అనుకుంటాడు కూడా. మనం ఏమన్నానంటే, మనం ఎవరి ముందు డ్రామా కట్టినా పర్లేదు, కానీ ఎవరి ముందు కట్టకూడదు. ఇప్పటికైనా దేవుడు చిట్ట చివరిగా పిలుస్తున్నాడు, ఎప్పుడైనా బ్రతుకులు మార్చుకుంటే సరి, లేకపోతే అదిగో గొడ్డలి వేరునుంది, ఏం చేయడానికి? నరికేయడానికి అన్నాడు. అంతే. ఏం చేయకపోతే బ్రతుకు. నిన్ను ఊరకనే క్రైస్తవుడు అన్నానా? ఊరకనే సంఘం అన్నానా? సంఘముగా క్రైస్తవుడిగా పేరు పెట్టిన నిన్ను తీసుకెళ్ళి యాజకులతో పోల్చానే, లేవీలతో పోల్చానే. ఎందుకు పోల్చారు నువ్వు ఆలోచించావా అంటే, ఎందుకు పోల్చావయ్యా అంటే అంటున్నాడు, వాళ్ళు విధేయులయ్యారు. దేనికి? నా పిలుపుకి. నువ్వు కూడా ఏమవుతావని? విధేయుడవుతావని. ప్రియ దేవుని సంఘమా, బెరాకా సంఘమా, దేవుడు ఈరోజు మనకి పిలిపిస్తున్నాడు. దేవునికి విధేయులు అవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎప్పటికైనా
సిద్ధంగా ఉన్నామా? లేదు, ఇంకా భ్రమలో ఉన్నామా? గుర్తుపెట్టుకోండి, మన భ్రమ తొలగిపోయే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను భక్తుడు నన్ను అనుకోవద్దు. భక్తునికి తగిన బ్రతుకు మనం ఏం చేయాల్సిందే? బ్రతకాల్సిందే. అప్పుడే మనం వద్దు భక్తుడో కాదు. వచ్చిన గొడవ చెప్తాను మీకు. పిలుపు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి అందరికి వందనాలు. చెప్పనా ఆపేనా? వెరీ గుడ్. గొడవ అనగానే మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. గొడవ ఏట్రా అంటే మీరు బాగినాలి. మీరు గొడవ ఏట్రా అంటే ఒక ఊర్లో భయంకరమైన భక్తులు ఉన్నాడంట, ఓ స్వామీజీ ఉన్నాడంట అనుకోండి. ఏమా ఎవరున్నారు? భయంకరమైనడు. భయంకరం అంటే చెడవడం కాదు, 24/7 ఇంక జపమే. ఎవరు జపం? దేవుడు జపం అనుకోండి, జస్ట్ మర్చికి. కదే కదా, నిజం కాదు. అయితే ఓ రోజు ఏమైందంటే, అంత భక్తిగా ఉన్నవాడు దేవుడికి నచ్చుతాడా నచ్చడా? నచ్చుతాడు కదా. వెరీ గుడ్. ఇప్పుడు అంత భక్తిగా ఉన్న ఈయనకి అమ్మ వినాలి మీరు. ఓ రోజు ఏమైందంటే ఆ ఊరిలో వరదలు వచ్చాయంట. వినండి అమ్మ, ఏమొచ్చాయి? వరదలు వచ్చాయి. మీకు ఇలాంటి గుర్తుంటే తర్వాత వచ్చినప్పుడు ఏ చెప్తుంటారు మీరు నాకు, అందుకే ఇలాంటితో ఎడుతుంటాను మీకు. ఏమండి, ఓ ఊర్లో ఏమొచ్చాయి? వరదలు వచ్చాయి. వరదలు వస్తుంటే మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క దఫాలుకి వెళ్ళిపోతారు కదా. అలాగా ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతుందంట. ఫస్ట్ బ్యాచ్ ఎవరిది అనుకుందాం? మన చిన్నగారిది అనుకుందాం. చిన్నగారి బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి? ఊర్లోంచి. ఈయన ఊరు మొదల్లో చెట్టు దగ్గర ఉన్నాడు. ఈయన ఎవరో స్వామీజీ గారు ఏం చేసుకుంటున్నాడు? వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళిపోతుండే చిన్నగారి బ్యాచ్ వెళ్ళిపోతూ స్వామీజీ గారు అంటే ఈయన కళ్ళు తెరిచాడంట. ఆయన అంత గట్టిగా అరిగితే కళ్ళు తెరిచి వరదలు వచ్చేస్తున్నాయి, పదండి అంటే స్వామీజీ గారు అన్నారంట, పిచ్చోడా దేవుడు ఉన్నాడు రా అన్నాడంట. ఎవరో? స్వామీజీ. వెళ్ళిపోయాడు. వర్షం ఇంకా పడ్డది. ఇప్పుడు రెండో బ్యాచ్, ఈసారి జ్యోతక్క బ్యాచ్. మీరు బాగినాలి. రెండో బ్యాచ్ ఎవరిది? జ్యోతక్క బ్యాచ్ కూడా మొత్తం రెండో దఫం కూడా బ్యాకెట్ పెట్టి బ్యాట్ సత్తుకుని వెళ్ళిపోతున్నా. వాళ్ళు వెళ్ళిపోతే మొదల్లో ఉన్నాడు ఈయన. ఎవరో? స్వామీజీ గారు. జ్యోతక్క కూడా చెప్తుంది, స్వామీజీ గారు ఏమొచ్చేస్తుంది? వరద వచ్చేస్తుంది. వెంటనే జ్యోతమ్మను కూడా అన్నాడంట, పిచ్చిదానా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడమ్మా అన్నాడంట. ఇంకా అంతాలు అన్నప్పుడు మనకెందుకు? వెళ్ళిపోయాడు. ఆయమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడో బ్యాచ్. ఏం పేరు బ్రదర్ మీ పేరు? బాబీ గారి బ్యాచ్ మూడో బ్యాచ్. మొత్తం చిన్నగారి బ్యాచ్ వెళ్ళిపోయింది, మూడో బ్యాచ్ వెళ్ళిపోయింది, రెండో బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడోది ఇదే లాస్ట్ బ్యాచ్. ఇంక జనం ఎవరో లేరు. వెళ్ళిపోతే మరి ఈయన కూడా అభిమానం కదా స్వామీజీ గారు అంటే. చెట్టు మొదలు ఉన్నాడు ఎప్పటి నుంచో. స్వామీజీ గారు వరదలు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోండి అని ఈయన అరిస్తే ఆయన్ని కూడా చూసాడంట. చెప్పండి, పిచ్చోడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంకా ఇది మారేటట్టు లేడు అబ్బాయి, పోతండి అని ముగ్గురు బ్యాచ్లు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయేటప్పటికి ఇక ఊరంతా మునిగిపోయింది. బాగినాలి మీరు. పోలీసులు ఆఖరిని ఎవరైనా మిగిలారేమో అని పడవేసి తిరుగుతారు కదా, ఆఖరిని పోలీసులు తిరుగుతున్నారు పడవేసుకొని. తిరుగుతున్నప్పుడు ఎవడన్నా ఉన్నాడంటే ఊళ్ళో ఎవడ కనబడుతుంది కానీ చెట్టు కాడ తలకాయ కనబడుతుంది. ఎవరిదే? స్వామీజీ గారిది. వెంటనే పడవేసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు పోలీసుడు. వచ్చానంట, స్వామీజీ గారు చచ్చిపోతావు, ఇంక అయిపోయింది, నీ తలకాయ ఒకటే మిగిలింది, పద బయటకు రా, పడవెక్కు అంటే పోలీసుడు కూడా అన్నాడంట, చెప్పండి పిచ్చోడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అంటే ఆయన నమ్మకం ఏంటంటే ఎవరు కాపాడతారని. వెరీ గుడ్, మంచి నమ్మకం, తప్పని అంటదండి. వెరీ గుడ్. మొత్తానికి పోలీసుడు కూడా ఇంక నాకు ఎందుకు వచ్చిన గొడవని వెళ్ళిపోయాడు. పేకలు దాటేసింది, మనిషి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? వెళ్ళాడు కదా. దేవుడి దగ్గరికి వెళ్తూ చాలా కోపంకి వెళ్ళాడంట. ఏమని? ఎంతమందికి నీ కోసం చెప్పాను, నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు అన్న కోపంతో వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వెక్కడ దేవుడు అయ్యా, నా బతుకంతా నీకు ఇచ్చేశాను, నువ్వు కాపాడతావు అనుకున్నాను, నీ కోసం ఎంతోమందికి చెప్తే నువ్వు ఇలా చేసావేటని నిలదీస్తుంటే దేవుడు అన్నాడంట, ఒరే పిచ్చోడా, నువ్వు వరద రాగానే ఊరంతా భయపడుతున్నప్పుడు ఫస్ట్ నీకు చెప్పాలని చిన్నాను పంపాను కదా, పంపింది ఎవరనుకుంటున్నావు? నేనే. నువ్వు విన్నావా? ఏం లేదు. అప్పటికి నా మనసాక్క రెండోసారి జ్యోతమ్మని పంపాను కదా, పంపింది ఎవరో? నేనే. విన్నావా? ఏం లేదు. నా మనసాక్క మళ్ళీ బాబీని పంపాను, అప్పటికి ఆ అక్క ఆఖరిని పోలీసు వాళ్ళు కూడా పంపాను కదా, అది కూడా ఎవరనుకున్నావు? నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పి నా మాట వినకపోతే నేను ఎలా కాపాడుతాను రానడంట. నా మాట నీకు అర్థమైందా లేదా? మీకు ఒక మాట చెప్పనా, ఇక్కడ రాజుగారు నిలబడి మాట్లాడుతున్నానంటే ఎవరు పంపారు? సుభాష్ నిలబడి మాట్లాడుతున్నానంటే ఎవరు పంపారు? మార్తమ్మ గారు నిలబడి మాట్లాడుతున్నానంటే ఎవరు పంపారు? ఈరోజు నేను నిలబడి మాట్లాడితే ఎవరు పంపారు? ఇంకా వేరే రకంగా నీకేం దొంగసాటుకు వచ్చి చెప్పడైనా
ఆల్రెడీ నీకు చెప్పాల్సింది చెప్పేశాడు. ఏమని? నీ బ్రతుకు మార్చుకో బాగుంటావు, నీ బ్రతుకు సరి చేసుకో బాగుంటావు, లేకపోతే నీ బ్రతుకులో కోల్పోయేవి చాలా. దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఒకే ఒక మాట, చివరి మాట మనసులో పెట్టుకోండి. ఇంతకాలం మనతో మాట్లాడుతుంది ఎవరి మాట? దేవుడి మాట. ఆ మాటకు లోబడితేనే మనం ఏమవుతాం? సంఘం అవుతాం. అర్థమైందా లేదా? ఆ మాటను వింటే అంటే ఆ మాటతో బ్రతుకు కడుక్కుంటేనే మనం ఏమవుతాం? సంఘం అవుతాం. మరలా చెప్తాను, బ్రతుకు దిద్దుకోనోడు లోబడనోడు సంఘమైతే కాడు. మనం సంఘముగా క్రైస్తవులుగా మార్చబడాలంటే ఇకనైనా మనం ఎవరి పిలుపుకు లోబడాలి? చెప్పండి, ఎవరి పిలుపుకి? దేవుని పిలుపుకి. అలా లోబడేవారిగా, అలా దేవుని పిలుపుకి జీవితాలు సరిచేసుకునేవారిగా, మార్చుకునేవారిగా, ఈ జీవితాన్ని ఆయనకు అప్పగించుకునేవారిగా మీరందరూ ఉండాలని, దేవుల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా నేను ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను బలపరచునుగాక.